హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇగోండి పొద్దున్నే ఇంకా మా ఇంట్లోకి ఎండ అయితే ఎలా వస్తుందో చూడండి. కిచెన్ రూమ్లోకి అయితే అస్సలు ఎండ రాదు. లైట్ వేసుకొని వంట చేయాలి. ఇంక ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఊడ్చేసాను. ఇంక ఈరోజు వీడియో అయితే పిల్లల కోసం నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. పొడి పొడిగా ఎంతో రుచిగా ఉండేది సేమియా ఉప్మాని నేనైతే ఎలా చేస్తానో మీరు ఒకసారి చూసేయండి. ఇగోండి కొంచెం పోపులు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక్క టమాటా, కొంచెం కరివేపాకు, కొంచెం నెయ్యి అండి, వేయించుకోవడానికి నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యిలో సేమియాని బాగా వేయించుకోవాలి ఎర్రగా. ఇంక సేమియా వేసేస్తున్నానండి. ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి మనం. రెడ్గా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నెయ్యిలో. చూడండి ఇలా కలర్ వచ్చేసింది. ఇలా వేయించుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఒక ముచ్చట చెప్పాలండి మీకు. ఇలా నేతిలో వేయించిన సేమియాని మా పాప పిచ్చగా తింటుందండి. ఇగోండి ఒక బౌల్ పట్టుకుని వచ్చింది, అమ్మ నాకు సేమియా వేయించిందని. ఇందులో తను పంచదార కలుపుకొని తింటుందండి ఎంతో ఇష్టంగా. మరి దాని టేస్ట్ ఏంటో నాకైతే తెలియదు, ఆమెకే తెలుసు. చూడండి ఎలా తింటుందో. ఇంకా చాలదని ఇంకా వేయమంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరికైనా ఇలాంటి టేస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇకపోతే మా బాబుకి నెయ్యన్నా కొత్తిమీరన్నా పారిపోతాడండి వాడికి అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే వాడికి తెలియకుండా నేను వంటల్లో ఇలా వేసేస్తాను. ఏమైతే నాన్ వెజ్ తప్పించి ఇంకా ఇలాంటి వెజిటేబుల్ ఇంకేవైనా తినేస్తుందండి. ఈమెతో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఉప్మాకైతే పోపు వేసుకుందామండి. ఇగోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్లో పోపు దినుసులు వేసాను. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ కరివేపాకు అన్నీ వేసేస్తున్నానండి. వీటిని దోరగా వేయించుకోవాలి. పచ్చిగా ఉంటే ఉప్మా పొడిగా రాదండి, అందుకని బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే ఒక టమాటా వేస్తున్నానండి, ఒకే ఒక టమాటా. అది మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇలా వేస్తున్నానండి, ఒకే ఒక టమాటా బాగుంటుందని. టమాటా కూడా స్మాష్ అయిపోయింది. ఇగోండి ఈ గ్లాస్తో నేను గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఇందులో ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు కొలత ఇది పక్క కొలతతో నేను చేస్తున్నానండి ఉప్మా. ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో ఆ గ్లాస్ వాటరు మరి కొంచెం అండి వేస్తున్నాను. ఇంకా ఎక్కువ వేస్తే మాత్రంగా ముద్ద అయిపోయి మీకు పొడిగా ఉప్మా అనేది రాదు. చూసుకోండి. సరిపడ ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా మసలాలండి. మసలిన తర్వాత మూత పెట్టేసాం. చూడండి మూత పెట్టిన కాసేపు అయిన తర్వాత ఇలా మసులుతుంది కదా. ఇలా మసులుతున్న వాటర్లో సేమియా వేసేయడమే. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేయాలండి. మంట హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలిస్తే ఇంకా మనకి పొడిగా ఉండే సేమియా ఉప్మా, ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇగోండి మూత పెట్టేస్తున్నాను నేను. ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేశానండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూస్తే చూడండి ఎంత పొడిగా వచ్చిందో. నూడిల్స్లా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. చాలా బాగుంటుంది, చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు వద్దన్నారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పక కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను. ఓకేనండి, బాయ్ అండి. మా బాబుకైతే ఇగో ఉప్మా వేసి వచ్చేసానండి, సేమియా ఉప్మా. వాడైతే తినేస్తున్నాడు. అబ్బాయి ఎంత బాగుందమ్మా, చాలా పొడిగా వచ్చింది అని అంటున్నాడు. బాయ్ అండి, థ్యాంక్ యూ.